నమస్కారం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హనుమానంజనా సూనో వాయుపుత్రో మహాబలః రామేస్తః ఫల్గుణసఖः పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం ద్రక్ష్యే తదార్యావదనం కదాన్వహం ప్రసన్నతారాధిపతుల్యదర్శనం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఎప్పుడైతే హనుమంతుని యొక్క చేతిలో అక్షకుమారుడు అతనితో ఉన్నటువంటి చాలామంది సైనికులు అందరూ కూడా హతులయ్యారో ఆ వార్త విన్న తర్వాత రాక్షసాధిపతుడైనటువంటి రావణుడు అప్పుడు ఇంద్రజిత్ అతని యొక్క బలాన్ని పరాక్రమాన్ని అతనంత ముందు చేసినటువంటి యుద్ధాల్లో తిరుగులేనటువంటి విధంగా చేసినటువంటి విజయాల్ని అవన్నీ కూడా ఉటంకించాడు. అంటే అవన్నీ కూడా గుర్తు చేశాడు. చేసి నీ దగ్గర బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి అస్త్రం ఉంది, అంటే బ్రహ్మాస్త్రం. తర్వాత నీకు చాలా ఎప్పుడు ఏది ఎలా చేయాలి అనేటువంటిది అంతా కూడా బాగా తెలిసినటువంటి వాడివి. తర్వాత నాతో సమానమైనటువంటి బలం పరాక్రమం అని ఉన్నటువంటి వాడివి. అందుకని నువ్వు తప్పకుండా
వెళ్ళవలసింది. ఎందుకంటే మనం బాగా బలవంతులైనటువంటి వాళ్ళు, పరాక్రమవంతులైన మన వాళ్ళు, జంబుమాలి, అమాత్యపుత్రులు, సేనాపతులు, తర్వాత నీ యొక్క అన్నగారైనటువంటి అక్షకుమారుడు, అంతటి వాళ్ళు కూడా అతనితో యుద్ధం చేసి హతులయ్యారు. అందుకని ఆ వానరుడి యొక్క పరాక్రమం, ప్రభావం అనేటువంటిది చాలా ఎక్కువైనటువంటిది అనేవన్నీ కూడా చెప్పాడనమాట. చెప్పి ఇదంచ దృష్ట్వా నిహతం మహద్బలం కపే ప్రభావం చ పరాక్రమం చ త్వమాత్మనశ్చాపి నిరీక్ష్య సారం కురుష్వ వేగం సబలానురూపం. ఇంత పెద్ద సైన్యాన్ని వీడన్నిటినీ కూడా సంహరించినటువంటి ఆ వానరుడి యొక్క పరాక్రమం ఉందే, అది నువ్వు తెలుసుకొని నీ బలం, అతని బలం ఇవన్నీ కూడా తెలుసుకొని దాని ప్రకారం నువ్వు చేయవలసినటువంటిది అది చేయాలి. బలావమర్ధస్త్వయి సన్నికృష్టే యథాగతే శామ్యతి శాంతశత్రౌ నద్యా సమీక్ష్యాత్మబలం పరం చ సమారభస్వాస్త్రభృతాం వరిష్ఠ. నువ్వు అస్త్రాలు ధరించినటువంటి వాళ్ళలో చాలా శ్రేష్ఠుడైనటువంటి వాడివి. ఇంతకుముందు నువ్వు ఎవరెవరు మీకు తీర్థానికి వెళ్ళావో వాళ్ళందరూ నిజే జయింపబడ్డారు. అందుకని యుద్ధభూమిలో నువ్వు ప్రవేశించగానే ఆ బలం, పరం బలం సమీక్ష ఆత్మబలం. అందుకని ఒకసారి ఆ బలం, నీ యొక్క బలం అనేటువంటిది దాని గురించి ఒకసారి సమీక్షించుకొని యుద్ధభూమిలో నువ్వు నా సైన్యం అంతా ఇలాగా వెళ్ళినటువంటి వాళ్ళందరూ వినాశం అయిపోతున్నారు, అలా కాకుండా ఆపవలసింది అంటున్నాడు అనమాట. ఈ ఒక్క వానరుడి చేతిలోని మన ఇంతమంది సైన్యం వెళ్ళిపోతూ ఉంటే ఇలాగా చాలా కష్టం కదా, అందుకని నువ్వు దీనికి అడ్డుకట్ట వేయాలి అంటున్నాడు అనమాట. నవీరసేనా గణశోత్యవంతి న వజ్రమాదాయ విశాలసారం న మారుతస్యాస్తి గతి ప్రమాణం న చాగ్నికల్ప కరణేన హంతుం. మరి నువ్వు పెద్ద సైన్యాన్ని తీసుకెళ్ళొద్దు అసలు. ఎందుకంటే ఇంతకుముందు వాడు సైన్యాన్ని తీసుకెళ్ళి అక్షడు వాడు ఏమైపోయాడు, సైన్యంతో సహా మొత్తం నాశనం అయిపోయాడు. ఈ సైన్యం వాడి దెబ్బకి తట్టుకోలేరు. అందుకని వీడికి అర్థమైంది. అందుకని నువ్వు సైన్యాన్ని తీసుకెళ్ళొద్దు. నా వీరసేన గణశోత్యవంతి. ఎందుకంటే వాళ్ళు అక్కడ తట్టుకోలేరు, అక్కడ నిలవలేరు. అయితే అక్కడి నుంచి పారిపోతారు, లేకపోతే ఆయన చేతిలో వాళ్ళు మరణిస్తారు. వాళ్ళందరూ కూడా నాశనం అయిపోతారు. న వజ్రమాదాయ విశాలసారం. చాలా భయంకరమైనటువంటి ప్రభావం కలిగినటువంటి వజ్రాస్త్రం అనేటువంటిది కూడా అది కూడా తీసుకెళ్ళొద్దు. ఎందుకంటే అవన్నీ అతని మీ ప్రయోగం పని చేయమని అర్థమవుతుంది అన్నాడు వాడికి. న మారుతస్యాస్తి గతి ప్రమాణం. అసలు ఆ మారుతాత్మజుడైనటువంటి వాడు అని చెప్పాడు కదా అతని యొక్క గతి, అతని వేగం ఉందే, దాన్ని అంచనా వేయడం చాలా కష్టం. అది అంటున్నాడు అనమాట. మారుతస్య గతి ప్రమాణం నా అస్తి అని. అతని గతి, అతని వేగం యొక్క ప్రమాణం అంటే కొలత. ఇంత వేగం ఉంటుంది, ఇలా ఉంటుంది అని ఎస్టిమేట్ చేయడానికి సరిపోయేట్టుగా లేదు అంత వేగం. మళ్ళీ అయితే అక్షకుమారుడు ఏ అస్త్రం శస్త్రం ఏమీ లేకుండా కేవలం అతను తిప్పి పైనుంచి కొడితేనే చచ్చిపోయాడు కదా వాడు. మరి ఆ వేగము ఎంత కూడా కొలతలకు అందనటువంటిది. నచాగ్నికల్ప కరణేన హంతుం. అతను అగ్ని సమానంతో తేజస్సు కలిగినటువంటి వాడు తెలుసుకున్నాడు రావణాసురుడు. వాడికి అర్థమైంది.
అగ్నితో సమానమైన తేజస్సు కలిగినటువంటి వాళ్ళ ఉన్నాడు అతను. అందుకని నువ్వు ఏ శస్త్రాలు ఏ విధమైనటువంటి విధంగానూ వాడు హతుడు కాడు, చంపడం సాధ్యం కాదని తెలిసిపోతానన్నాడు. తమేవమర్థం ప్రసమీక్ష సమ్యక్ స్వకర్మ సాధ్యాద్భి సమాహితాత్మ స్మరంశ్చ దివ్యం ధనుషోశ్చ వీర్యం వజ్రాక్షతం కర్మ సమాభరస్వ. అందుకని నువ్వేం చేయాలంటే వాడిని ఆ విధంగాను అన్నీ ఆలోచించి వాడి నువ్వు జాగ్రత్తగా ఏకాగ్ర చిత్తుడు అయిపోయి నీ ధనుష్ యొక్క ప్రభావం అనేటువంటిది దాని మీద ఆధారపడి నువ్వు దాన్ని ప్రయోగించడంలో నువ్వు జాగ్రత్తగా వాడిని ప్రయోగించాలి. అంటే వాడిని చంపడం అనేటువంటిది సాధ్యమవుతుంది అనుకోవట్లేదు. ఆయన చంపకపోయినా కనీసం మన వాళ్ళు వాడి చేతిలో చచ్చిపోతున్నారు ఇంకా సైన్యం వెళ్తే. అందుకని దీనికి అడ్డుకట్ట వేయాలి. పోనీ వెళ్లకుండా ఉన్నా వాడేం ఊరుకునేట్లేడు, అది వీడికి చెప్పేది. పోనీ ఇంకెందుకు వాడమే మన వాళ్ళు ఎవరిని పంపించకుండా ఊరుకుండా అట్నుంచి పోతాడంటే పోడు కదా, అంత చూస్తాడు లంకని. అందుకని వీడికి భయం పట్టుకుంది. నకల్వియం మతిశ్రేష్టయత్వ సంప్రేష్యామ్యహం ఇయం చ రాజధర్మాణం క్షత్రస్య చ మతిర్మత. నేను నిన్ను చాలా ప్రమాదకరమైనటువంటి సంకటంతో కూడినటువంటి దాంట్లోకి పంపిస్తున్నాను. అది మామూలుగా అయితే అలా పంపించకూడదు. అంటే ఏమిటి, నేనే స్వయంగా వెళ్ళాలి, కానీ నేను పంపిస్తున్నాను. అయితే ఏంటంటే రాజధర్మం క్షత్రియులు ఆచరించేటువంటి విధానం ప్రకారం నేను పంపిస్తున్నా. నానా శాస్త్రేషు సంగ్రామే వైశారథ్యం అరిందమా అవశ్యమేవ బోద్ధవ్యం కామ్యశ్చ విజయోరణే. యుద్ధంలోకి వెళ్ళేటువంటి వాడు ఉన్నాడే, వాడు అన్ని శస్త్రములు, ఏ శస్త్రం ఎలా వాడాలి, ఏ ఆయుధం ఎలా వాడాలి అనేటువంటిది దాని యందు పూర్తిగా ప్రావీణ్యం ఉండాలి. ఏ సందర్భంలో ఏది వాడాలి అనేటువంటిది. అలాగే యుద్ధంలో మనం విజయం పొంది తీరాలి అనేటువంటి పూర్తిగా దాని మీద అలా ఉండాలి. తర్వాత శాస్త్రం ప్రకారం కూడా, ఇక్కడ శాస్త్రం రెండును. అందుకని అన్ని విధాలా కూడా అన్నిటినీ ఉపయోగించి మనకేంటంటే ఫర్మ్ డిటర్మినేషన్ ఉండాలంటే మనం గెలిచి తీరాలి అనేటువంటిది దాంతో ఉండాలి అని వాడికి చెప్పాడు అన్నమాట ఇంద్రజిత్తుకి. అంటే అంత చెప్తున్నాడు ఇంద్రజిత్ కంటే అర్థం వీడికి చాలా భయంగా ఉందని అర్థం వాడికి. తతః పితుర్స్తద్వచరం నిశమ్య ప్రదక్షిణం దక్షసుత ప్రభావః చకార భర్తారం అతి త్వరేణ రణాయ వీర ప్రతిపన్న బుద్ధి. అప్పుడు ఆ విధంగా తండ్రి అయినటువంటి రాక్షసేశ్వరుడు చెప్పినటువంటివన్నీ వినటువంటి వాడై వీడు దేవతలతో సమానమైనటువంటి ప్రభావం కలిగినటువంటి వాడు మేఘనాథుడు. వాడు వెంటనే వాడి తండ్రికి ప్రదక్షిణం చేశాడు. అంటే ఇక్కడ తండ్రికి తల్లికి అంత ప్రాముఖ్యం ఇచ్చి తండ్రినే అంత గురువుగాను, తండ్రి యొక్క దీన్ని అంత ఇదిగాను వీడు కూడా చేస్తున్నాడేమిటి అనుకుంటే అలా వాళ్ళు కూడా చేస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏమిటంటే అవతల వాళ్ళని బయట వాళ్ళ ఎందుకు క్రౌర్యం తర్వాత చేయకూడనటువంటిది ఇవన్నీ చేయడం, ఆ రాక్షస గుణాలు అక్కడ ఉన్నాయి. కానీ ఈ రకమైనటువంటి సంప్రదాయంలో తండ్రి ఆజ్ఞ ప్రకారం చేయడం, ఆ తండ్రి అందున్నటువంటి భక్తి గౌరవాలు ఇవన్నీ వీళ్ళు పాటిస్తారు. అందుకనే వీళ్ళకి ఏమిటంటే వీళ్ళంతా లోకహితార్థం కాకుండా లోక కంటకుల్లా ఉండడం అనేటువంటి చేస్తున్నారు. కానీ
కానీ అయినప్పటికీ వీళ్ళకి తపోబలం ఇలాంటివన్నీ వచ్చాయి, ఈ రాక్షసులు అనేటువంటి వాళ్ళకి. రావణాసురుడు అంత తీవ్రమైన తపస్సు చేశాడు, కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు, అందుకని వరాలు పొందాడు వాడు. వాడి కొడుకు ఇంద్రజిత్తు కూడా చాలా తీవ్రమైన తపస్సు చేశాడు వాడు, అందుకనే దివ్య రథాలు, దివ్య అస్త్రాలు, దివ్య శస్త్రాలు అలా అవన్నీ పొందాడు వాడు. అంటే అవన్నీ పొందాలంటే పర్సనల్ విషయంలో డిసిప్లిన్ లేకపోతే పొందలేరు. వాడు పర్సనల్ విషయంలో ఉన్నటువంటిది క్రమశిక్షణతో ఉపాసన బలం అనేటువంటిది అవి ఉండాలంటే అవి లేకపోతే ఇవన్నీ అచీవ్ చేయలేరు. ఎందుకంటే బ్రహ్మని శివుణ్ణి మెప్పించమని పొందాలంటే మామూలు విషయం ఏంటన్నా, అలా చేయలేరుగా. అదే పొంది దాన్ని లోకహితం కోసం ఉపయోగించకుండా వాళ్ళు మిగతా అందరినీ కంట్రోల్లో పెట్టుకోవాలనేటువంటి దానికోసం ఉపయోగిస్తున్నారన్నమాట. ఇప్పుడు మన పెద్ద పెద్ద సైంటిస్టులు ఇవన్నీ కనిపెట్టినటువంటి వాళ్ళు అవన్నీ వాళ్ళు దానిలో వాళ్ళ తీవ్రమైనటువంటి కృషి, తీవ్రమైనటువంటి నిష్ఠ ఇవన్నీ ఉంటేనేది ఏమీ చేయలేరు. కానీ ఎందుకు చేస్తున్నారంటే మిగతా వాళ్ళని నాశనం చేయడం కోసం చేస్తున్నారు. అది వాళ్ళు చేస్తుంది. మరి ఇప్పుడు చేయట్లే ఎన్ని రకాలైనటువంటి తయారు చేస్తున్నారు. అవి శాస్త్రీయంగా అవన్నీ తయారు చేయాలంటే ఎంత రీసెర్చ్ చేయాలి, ఎంత సూక్ష్మమైనటువంటి విషయాలు తెలుసుకోవాలి, ఎంత అప్లికేషన్స్ చేసుకోవాలి. దాన్ని ఇవన్నీ తయారు చేస్తున్నారు వాళ్ళు కూడా. మరి అంటే ఇటు మంచి వాళ్ళు తపస్సు చేసి తపోబలంతో అందరికీ హితం చేకూర్చడం కోసం వీళ్ళు ఎలా చేస్తున్నారో, వాళ్ళు రెండో వైపున వాళ్ళు వీళ్ళతో సమానంగా తపస్సు చేస్తున్నారు, ఇంత కృషి చేస్తున్నారు, ఇంతవన్నీ చేస్తున్నారు. కానీ అప్లికేషన్ వేరు. వాళ్ళు ఏంటంటే ఇతరులకి హాని కలిగించడం, భయం కలిగించడం, వాళ్ళని వశంలో పెట్టుకోవడం, ప్రకృతిని మీద కూడా ప్రకృతిని కూడా తమ వశంలో పెట్టుకుని చేద్దాం అనేటువంటిది అది కదా. వీళ్ళంతా కూడా వీళ్ళందరినీ ఏమంటారంటే అట్లాంటిక్ ఫోర్సెస్ అంటారు. అంటే మాస్టర్ జ్వాలకూల్ గారు, ఆయన అంటే జ్వాలకుల మనిషి. జ్వాలకూల్ గారు అంటే మన వాళ్ళు కొంతమంది ఎవరో ఫారినర్ అనుకుంటారు, కాదు, హిమాలయ గురువుల్లో ఒకడు ఆయన శ్రీకృష్ణ పరమాత్మ అవతారం ఉన్నప్పటి నుంచి పనిచేస్తున్నటువంటి గురువుల్లో ఆ పరంపరలో ఒక ఆయన కూడా ముఖ్యమైనటువంటి ఆయన యొక్క శిష్యుల్నే వేరే దేశాల్లో వాళ్ళు జన్మెత్తేట్టుగా చేసి వాళ్ళ ద్వారా ఈ బ్రహ్మ విద్య అంతటినీ కూడా మొత్తం ప్రపంచానికి అందరికీ కూడా వ్యాప్తి చేసి అవన్నీ చేస్తున్నటువంటి ప్రణాళిక జరుగుతుంది, మహాప్రణాళిక. ఈ బ్రహ్మ విద్య, వేద విద్య అనేటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జాతులకి, అన్ని దేశాలకు కూడా విస్తరింపజేయడం అనేటువంటిది. అంటే ఒకప్పుడు ఉండేది పోగొట్టుకున్నారు వాళ్ళు, ఇప్పుడు మళ్ళీ విస్తరింపజేస్తున్నారు. ఆ పనే నిర్వహిస్తున్నారు పరమ గురువులు. అందుకని వాళ్ళు ఇచ్చినటువంటి ఆ టీచింగ్స్ అన్నీ కూడా ఆంగ్ల భాషలో ఇచ్చారండి. అంటే ఇవన్నీ సంస్కృత భాషలో ఉన్నాయి. ఇప్పుడు ఆంగ్ల భాష అనేటువంటిది మాధ్యమంగా అందరికీ కూడా ప్రపంచానికి ఇవన్నీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి దాన్ని ఎన్నుకున్నారు. అందులో చెప్తున్నటువంటి దాంట్లో అట్లాంటియన్ ఫోర్సెస్ అన్నారు వీళ్ళందరినీ కూడా. ఈ రావణాసురుడు వీళ్ళందరూ కూడా అట్లాంటియన్ ఫోర్సెస్. అంటే వాళ్ళు చాలా పెద్ద విజ్ఞానం, తర్వాత శాస్త్రజ్ఞానం ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. కానీ దేనికి ఉపయోగిస్తారంటే వాళ్ళు మంచికి ఉపయోగించట్లేదు, దాన్ని వినాశం కోసం ఉపయోగిస్తున్నారు. అది వీళ్ళు చేస్తున్న పని. అందుకని వీడు కూడా, ఈ రావణాసురుడు కానీ మేఘనాథుడు వీళ్ళందరూ కూడా రోజు నిత్యం వాళ్ళు బ్రహ్మాండంగా ఉపాసన చేస్తారు. వాళ్ళు మనకంటే ఇంకా ఎక్కువ నిష్ఠగా ఉంటారు. అయితే అది సాత్వికమైనటువంటిది కాదు, రాజసికమైనటువంటి తామసికమైనటువంటి ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటిది అన్నమాట. అది అప్లికేషన్ వేరు. ఎందుకంటే మరి యాటమిక్ ఎనర్జీ అనేటువంటి దాన్ని విశ్వ కళ్యాణం కోసం ఆయన ఐన్స్టీన్ అనేటువంటి ఆయన ఇస్తే దాని వెంటనే వినాశం కోసం ఉపయోగించారు, యాటమ్ బాంబు తయారు చేసి. అందుకని అటువంటి బుద్ధే అట్లాంటియన్ టైప్ ఆఫ్ ఇదన్నమాట బుద్ధి అది. అందుకని ఆ ఫోర్సెస్ వాళ్ళ ద్వారా పనిచేసి ఇప్పుడు కూడా చూస్తున్నాం కదా, ప్రపంచ వినాశాని కోసం చేసేటువంటి పనులన్నీ అట్లాంటియన్స్ వాళ్ళ యొక్క ప్రభావంతోనే చేస్తున్నారు ఇవన్నీ. అందుకని
వీళ్ళు మరి ఇంద్రజిత్తు తండ్రికి ప్రదక్షిణం చేసి తండ్రికి నమస్కారం చేసి ఆయన ఆశీస్సులు తీసుకుని వెళ్తున్నాడు. ఇది మనకి ఆశ్చర్యకరంగా ఉండే రాక్షసులు కదా వీడు కూడా అంటే అలా చేస్తున్న రాక్షసులు చేస్తారు తప్పకుండా అలాగే. ఎందుకంటే వీళ్ళకు కూడా ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది? మరి వీడు విశ్రవసుల యొక్క వాళ్ళ సంతానం నుంచి వచ్చినటువంటి వాడేగా మరి. అందుకని ఆరిజిన్ అదే. కానీ ఏమైందంటే రాక్షసమైనటువంటిది, అంటే తామసికమైనటువంటి రాజసికమైనటువంటి ఎక్కువ రాజసికమైనటువంటిది దాంట్లో అది డీవియేట్ అయిపోయింది. అది లోక హితార్థం కోసం కాకుండా లోక వినాశం కోసం చేసేటువంటిదిగా అయిందనమాట అటువంటి వాళ్ళు. అందుకని వాడు చూడండి అలా చేసాడు, తండ్రికి చుట్టూ కూడా ప్రదక్షిణం చేసేటవాడు. తతస్థై స్వగణైర్ ఇష్టైర్ ఇంద్రజిత్ ప్రతిపూజిత. అప్పుడు ఆ సభలో ఉన్నటువంటి వీళ్ళ స్వగణములు వీళ్ళ వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళందరి చేత వాళ్ళందరూ పొగిడారు, పూజించారు. ఇంకా నువ్వే వెళ్ళాలి, వాడిని ఇంకెవడు జయించలేడు అని వీళ్ళందరూ కూడా. యుద్ధోద్ధత కృతోత్సాహ సంగ్రామం సంప్రపద్యత. ఇంక వీడు వెళ్ళడానికి యుద్ధోద్ధతుడు, వీడు యుద్ధం చేయడంలో ఔద్ధత్యం అంటే ఏమిటంటే ఎప్పుడు యుద్ధం చేసి ఎవరిని చదవకూడదామనడానికి సిద్ధంగా ఉండేటువంటి దాంట్లో అవసరం వచ్చినప్పుడు ధర్మరక్షణ కోసం అప్పుడు తర్వాత ఎవరైతే దీనంగా ఉన్నారో వాళ్ళని రక్షించడం అందుకోసం కాదు వీళ్ళు. అసలు ముందు అఫెన్సివ్ అనమాట, అవతల వాళ్ళ మీకు డిఫెన్సివ్ కాదు అది. అలాంటి వాళ్ళు ఇన్వేషన్స్ అవన్నీ చేసేటువంటి వాళ్ళు, దురాక్రమణ చేయడం అలాంటి వాటి ఆ లక్షణం అనమాట వీటిది. అందుకని వాడు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. శ్రీమాన్ పద్మవిశాలాక్షో రాక్షసాధిపతే సుతః నిర్జగామ మహాతేజ సముద్రైవ పర్వణి. ఒక పర్వణి అంటే పర్వదిన అన్నాడు, అంటే అమావాస్య నాడు, తర్వాత పౌర్ణమి నాడు సముద్రం ఎలా అయితే ఎగిరి పడుతూ ఉంటుందో అలాగ వీడు పర్వణి సముద్రం ఇవ ఆ సముద్రంలాగా మహాతేజస్వంతుడైనటువంటి వాడు నిర్జగామ బయలుదేరేటవాడు యుద్ధానికి. స పక్షిరాజోపమతుల్య వేగై వ్యాఘ్రై చతుర్భి సదు తీక్ష్ణతముష్ట్రై రథం సమాయుక్తమసహ్య వేగ సమారురోహ ఇంద్రజిత్ ఇంద్రకల్ప. వాడి యొక్క రథం ఉంది, అది ఎటువంటిది? ఉపమానం ఏంటంటే పక్షిరాజుతో సమానం ఏంటంటే గరుత్మంతుడిని వేగంలా అంత వేగంతో కూడినటువంటి 4 వ్యాఘ్రములు ఉన్నాయట, పెద్ద పుల్లు. అంటే ఇవన్నీ ఏమిటి పెద్ద పుల్లు రథంలో అవుతాయండి ఎవడైనాను అనుకుంటే మనం చదివితే ఏమిటి నాన్ సెన్స్ అని. ఇవి మాయా యుద్ధాలు చేసేటువంటివి, అంటే పిశాచములు అనేటువంటివి ఉంటాయి కదా, అలాంటి శక్తుల్ని వీళ్ళు అందుకనే కొంతమంది గాడిద మొహంతో ఉన్నటువంటి పిశాచాలు, అలాగే పెద్ద పులి దీంట్లో భయంకరంగా అవతల వాడికి ముందు ఈ గుర్రాలు చూస్తే పెద్ద ఇవ్వరు, కానీ అసలు వీటిని చూస్తే ఏమవుతుంది అవతల వాడికి మామూలుగా ఉన్నటువంటి వాడికి ఇవి మీదకి వస్తున్నాయంటే అమ్మ పెద్ద పులి మీదకి వస్తుందని భయపడతారు కదా. అందుకని ఆ పిశాచ ముఖములు ఆ తర్వాత భయంకరమైన హింసక జంతువులైనటువంటి ముఖములు కలిగినటువంటి ఉంటాయన్నమాట. అందుకని చతుర్భి వ్యాఘ్రై సతు తీక్ష్ణతముష్ట్రై, చాలా భయంకరమైనటువంటి దంష్ట్రాలు, కోరలు నోరు తెచ్చి కోరలో ఉన్నటువంటి వ్యాఘ్రములు పెద్ద పుల్లు ఉంటాయి, అలాంటివి 4 ఉన్నాయట ఈ రథానికి ఈ రథానికి అవి కట్టబడి ఉన్నాయట. సమాయుక్త అసహ్య వేగ, సహింపరానటువంటి వేగంతో పరిగెడుతుంది ఆ రథం. అంటే ఏమిటది? మామూలుగా ఉండేటువంటి ఫిజికల్గా ఉండేటువంటి రథం అయితే అలా ఇంపాసిబుల్. పెద్ద పుల్లిని కట్టడం, పెద్ద పుళ్ళు వీడు ఎవరన్నా వాటిని చేయగలడేమిటి? అలా ఉండదు. కానీ ఇక్కడ ఇవన్నీ కూడా వీడు మాయాయుద్ధ ప్రవీణుడు వీడు. ఆ రథం ఇలా కిందన పడిన రథంలో భూమి నడుస్తూ ఉంటుంది, కావాలంటే ఆకాశంలోకి ఎగిరిపోతుంది, కావాలంటే కాసేపు మాయమైపోతుంది. శత్రువులందరినీ అవతల వాళ్ళకి చాలా చాలా కష్టం వీళ్ళని చేయడం. అలాంటి శక్తులు ఉన్నాయని బట్టి వీడికి. అలాంటిది వీడు ఎక్కి వేగంగా బయలుదేరాడు. స రథీ ధన్విరాం శ్రేష్ఠ శస్త్రజ్ఞో అస్త్రవిదాం వర రథేన అభేయో క్షిప్రం హనుమాన్యత్ర సోऽభవత్. వీడు వెంటనే హనుమంతుడు ఎక్కడున్నాడో ఆ ప్రదేశానికి బయలుదేరి వెంటనే ఆ ప్రదేశాన్ని చేరుకున్నట్టు వీడు.
వీడు ధన్వినాం శ్రేష్ఠ, ధనుస్సుని ఉపయోగించేటువంటి వాళ్ళలో శ్రేష్ఠుడు వీడు. వీడు బాగా మంచి ధనుస్సు బాణప్రయోగంలో కూడా శ్రేష్ఠమైనటువంటి వాడు ఇంద్రజిత్. శస్త్రజ్ఞో అస్త్రవిధాం వరహ, అంటే ఆయుధాలని ఉపయోగించడంలోనూ అస్త్రాలు ఉపయోగించడంలో కూడా దివ్యాస్త్రాలన్నీ ఉన్నాయి వాడి దగ్గర. అవన్నీ కూడా ఉపాసనా బలంతో సంపాదించాడు దివ్యాస్త్రాలను. అలాంటి వాడు రథంలో ఎక్కి వెంటనే హనుమంతుడు ఎక్కడున్నాడు అక్కడ వెళ్ళేట. ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన హాయిగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు. శ్రీరామ్ శ్రీరామ్ అనుకుంటున్నాను. ఆయనకేమి వీళ్ళు ఎదురుతూ ఉంటారు, ఆయనకేమీ లేదు. వాడు వచ్చిన తర్వాత చూస్తాడు, ఆవిడ ఒకసారి ఇలా కొడితే వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు ఆయనకేం లేదు, హాయిగా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు. రామ 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 సీత అని పాడుకుంటూ కూర్చుంటాడు. ఆయనకేమి ఆయనకి అసలు ఏమీ భయం లేదు, పెద్ద వేరే ఆలోచన లేదు. అసలు అది యోగం అంటే. అక్లిష్ట కర్మణ అని రాముని, ఆ రాముడి యొక్క బంటు కాబట్టి ఈయన కూడా అక్లిష్ట కర్మే. హాయిగా కూర్చొని ఏం చేస్తున్నాడు, రాముడిని సీతని ధ్యానం చేసుకుంటున్నాడు, లేకపోతే సంకీర్తన చేసుకుంటున్నాడు. వీడు ఎవడన్నా వచ్చాక వాడు యుద్ధం మొదలెట్టి వాడు కొట్టడం మొదలెట్టిన తర్వాత వీడు ఎలా కొడుతున్నాడు ఏమిటి మనం చూసిన తర్వాత ఒక దెబ్బేస్తాడు, తెస్తాడు. అక్షకుమారుని చూసాం కదా మనం. అలా ఉంటుందన్నమాట ఆయన సంగతి. సతస్య రథ నిర్ఘోషం జ్యాస్వనం కార్ముకస్య చ నిశమ్య హరివీరో అసౌ సంప్రహృష్టతరోభవత్. వీడు మంచి అట్టహాసంగా వస్తున్నాడు ఇంద్రజిత్. రథ నిర్ఘోషం, వాడి యొక్క రథం నుంచి పెద్ద శబ్దం వస్తుంది. జ్యాస్వనం, మాటిమాటికి ఆ ధనుస్సు యొక్క టంకారం చేస్తున్నాడు. అది విన్నాడు, ఆ వచ్చిన వాడిని చూశాడు. చూసి సంప్రహృష్ట తరోభవత్, మంచి ఆనందపడు, చాలా సంతోషంగా ఉన్నట్టు. రా 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 అంటున్నట్టు. రండి రా, ఎంతమంది వస్తారు రండి. ఆ వచ్చినటువంటి వాడు ఈసారి వాడు సైన్యంతో రాలే, ఒక్కడే వచ్చాడు. అయితే వీడు గట్టివాడే అని చూస్తున్నాడు అన్నమాట. ఇంద్రజిత్ చాపమాదాయ సితశల్యాశ్చ సాయకాన్ హనుమంతమభిప్రేత్య జగామరణ పండిత. ఇంద్రజిత్తు యుద్ధకళలో ప్రవీణుడైనటువంటి వాడు. యుద్ధం అనేటువంటి ఒక కళ, ఆర్ట్ ఆఫ్ ఫైటింగ్ అనమాట యుద్ధ కళ అంటే. దాంతో వాడు ప్రవీణుడు. వాడు ఆ ధనుష్షు తీవ్రమైనటువంటి అగ్రభాగం కలిగినటువంటి బాణాలు తీసుకుని హనుమంతుని మీద లక్ష్యం పెట్టి గురి చూస్తూ దగ్గరికి వెళ్ళాడు హనుమంతుడి దగ్గరికి. తస్మిన్ తతః సంయతి జాతహర్షం రణాయ నిర్గచ్చతి బాణపాణౌ దిశశ్చ సర్వా కలుషాపభూవు మృగాశ్చ రౌద్ర బహుధా వినేదు. ఆ విధంగా ఆ సమరోత్సాహంతో ఉన్నటువంటిది, చేతిలో బాణాలు అవి పట్టుకొని విల్లులు పట్టుకొని వచ్చినటువంటి వాడు వస్తే అప్పుడు దిక్కులన్నీ కూడా ఏమయ్యాయంటే అప్పుడు దిశశ్చ సర్వాహ కలుషాపభూవు, దిక్కులన్నీ కూడా కాలుష్యం అయినట్టుగా, కలుషమైనట్టుగా అలా కనిపించే ఒక రకంగాను. అంటే ఏమిటి, పొల్యూట్ అయినటువంటి విధంగా ఉంటాయండి. ఏమిటి కాలుష్యం అంటే మరి వీడు కలుషాత్ముడైనటువంటి వాడు కదా. మామూలు పరాక్రమం నిరాక్రమం అంతా ఉంది, కానీ వీడు లోపల తీవ్రమైనటువంటి రోషం, దర్పం వీడన్నిటితో ఉన్నాడు. ఆ మైండ్తో ఉన్నాడు వాడు. అందుకని వాడు చుట్టూ ఉన్నటువంటిది అంతా కూడా, అంటే వాడు చుట్టూ ఉన్నటువంటి ఆరా అంతా కూడా ఎలా ఉంటుంది, చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ తీవ్రతకి ఏమైందంటే మృగాశ్చ రౌద్ర బహుధా వినేదు. అక్కడ ఉన్నటువంటి జంతువులు ఉంటాయి కదా, అవి సెన్స్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ తమాషా ఏమిటంటే పక్షులు, జంతువులు మనుషుల కంటే సెన్సింగ్ ఎక్కువ ఉంటుంది. మనం చాలా గొప్పవాళ్ళం అనుకుంటాం వాటికంటే. అది రివర్స్. అంటే మనం గొప్పవాళ్ళం అంటే అవ్వచ్చు కావద్దు. అంటే వాడు ఎవల్యూషన్ థియరీలో చెప్తాడు కదా, జంతువులందరూ అన్నింటిలో ఉంటే కూడా ఉత్తముడైనటువంటి జన్మ మానవ జన్మ ఉత్తమమైనటువంటిదే. అది ఉత్తమమైనటువంటిది కాదు, అది దుర్లభమైనటువంటిది, అంతేగాని ఉత్తమం కాదు. కానీ వీడు ఉత్తమం అనుకుంటుంటాడు వాడు, నేను ఉత్తమం ఉండను అన్నట్టుగాను వాడు. అలాగా వీడు అనుకుంటాడు. కానీ సెన్సింగ్ ఎంత ఎక్స్ట్రా సెన్సింగ్ ఉన్నాయి జంతువుల్లో, పక్షుల్లోనూ. ఆ ఆరాన్ని సెన్స్ చేస్తాయి ఇవి. వీడి దగ్గరికి వస్తుంటే ఆ సెన్సింగ్ చేస్తాయి అన్నమాట. అవి చేసి రౌద్రంగా భయానకంగా అరుస్తూ అటు ఇటు తిరుగుతున్నాయి. అవి సమాగతాస్తత్రతు నాగయక్షా
మహర్షయశ్చక్రచిరాశ్చ సిద్ధా నభ సమావృత్య చ పక్షిసంగా వినేదురుచ్యై పరమ ప్రవృష్టా. అక్కడికి నాగలోకం నుంచి, నాగలోకం అనేటువంటిది ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్లేన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. నాగలోకం, ఆ గంధర్వలోకం, ఇవన్నీ కూడా మనకి నాగులు గంధర్వులు వాళ్ళ లోకం, వీటన్నిటి గురించి కూడా మనకి భాగవతాది పురాణాల్లో చాలా వివరంగా ఇచ్చారు. అవి అవంటే ఏమిటి అనేటువంటిది. అయితే ఎక్కడ ఉంటాయనంటే ఎక్కడ ఆకాశంలో చూడక్కర్లేదు. మనం ఉంటాం, అవి ఉంటాయి. మనం వేరే ప్లేన్లో ఉన్నాం, వాళ్ళు వేరే ప్లేన్లో ఉన్నారు. మనం ఒకళ్ళకొకళ్ళు కనిపిస్తూ ఉంటాం, మధ్యలో వాళ్ళు మన మధ్యలో ఉన్నా మనకు కనిపించరు. అంటే ఇప్పుడున్నటువంటి మామూలుగా ఉన్నటువంటి సైన్స్కి అర్థమయ్యేటువంటి విషయం కాదు ఇది. అసలు వేరే ప్లేన్ ఉందని అర్థం చేసుకోవడానికి మన సైన్స్ ఇంకా అంతదాకా రాలేదు కదా. భౌతికమైనటువంటి ఎగ్జిస్టెన్స్, ఈ పిచ్చి కంటికి కనబడేటువంటి మాత్రమే ఎగ్జిస్టెన్స్ అనుకునేటువంటి సైన్స్ ఇంకాను. దీనికి కనబడేటువంటిది వేరే దీంట్లో ఉన్నటువంటి ఎన్ని ఉన్నాయి, అసలు ఎన్ని లేయర్స్ ఆఫ్ వ్యూ ఉన్నాయనేటువంటిది తెలియదు కదా. అందుకని తొందరగా వాళ్ళకి బుర్రలోకి ఎక్కదు. చాలా ఇవన్నీ బాగా చేస్తే కానీ ఎక్కదు. ఇప్పుడు మనందరం కూర్చొని ఉన్నాం, మన మధ్యలో ఉన్నటువంటి స్పేస్లో డిఫరెంట్ ప్లేన్ ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలియదు మనకి. ఈ నాగులు గంధర్వులు యక్షులు వాళ్ళందరూ వాళ్ళు ఉంటారు, మనం ఉంటాం. వాళ్ళకి మనం, మనకు వాళ్ళు అంటే వాళ్ళు ఒక్కోసారి మనం చేయగలరు కానీ మనం వాళ్ళని చూడలేము. ఎందుకంటే మనకంటే హయ్యర్ దీంట్లో ఈ ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. అందుకని అందరూ ఎక్కడ ఉంటారు? ఆకాశంలోనే ఉంటారు. అందుకనే వేదంలో ఒక్క మాట, ఒక సెంటెన్స్ ఉంది, సర్వమిత్యాకాశే అని. ఆ ఒక్క మాటలో చాలా అర్థం ఉంది. సర్వం ఇతి ఆకాశే అంటే ఎవ్రీథింగ్ ఈజ్ పర్వేటెడ్ బై స్పేస్ అని అర్థం. సైంటిఫిక్ ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆకాశం అనేటువంటిదే అంతటా నిండి ఉంది. అన్నీ ఆకాశంలోనే ఉన్నాయి, సమస్తం ఆకాశంలోనే ఉన్నాయి. అందులో ఆకాశంలోనే ముందు అవ్యక్తంగా ఉన్నాయి, ఆకాశంలోంచే వ్యక్తం అవుతూ ఉంటాయి. ఆకాశంలోనే కొంతకాలం ఇవన్నీ కూడా పనిచేస్తుంటాయి, మళ్ళీ ఆకాశంలో అవ్యక్తంగా వెళ్ళిపోతాయి, లీనమైపోతాయి. అది మొత్తం వ్యవహారం అంతా కూడా. అందుకని ఇవి అవన్నీ కూడా సమాగతస్తు. ఆ నాగులు యక్షులు మహర్షులు తర్వాత సిద్ధులు, చక్రచిరాస్త సిద్ధా, సిద్ధులైనటువంటి వాళ్ళు అంటే ఆ హయ్యర్ ప్లేన్లను తిరుగుతుంటారు వాళ్ళు, చరాహ. వాళ్ళు నభ సమావృత్య, నభ అంటే ఆకాశాన్ని ఆవరించి ఉన్నటువంటిది. దాంట్లో వాళ్ళు పక్షి సంఘా, ఆ పక్షులు అన్నీ కూడా వినేదు రుచై పరమ ప్రహృష్టా. ఈ బాగా హర్షం అంటే సంతోషంతో అవన్నీ కూడా పక్షులు రూపంలో ఉన్నటువంటివి అవన్నీ కూడా అవన్నీ బాగా మంచి చక్కగా శబ్దం చేస్తున్నారట. వీళ్ళందరూ ఆ కింద ఉన్నటువంటి నేల మీద ఉన్నటువంటి పక్షులు జంతువులు అవన్నీ ఏమో భయంకరంగా శబ్దం చేస్తున్నాయి. వీళ్ళు అలా చేయట్లేదు, వీళ్ళు మంచి చక్కగా ఆహ్లాదకరంగా చేస్తున్నారు. ఎందుకని? హనుమంతుడిని చూస్తున్నారు వీళ్ళు, ఆయన సంగతి తెలుసు వీళ్ళకి. వాళ్ళందరూ ఆ హనుమంతుడు రాముడి యొక్క దూతని తెలుసు, హనుమంతుడు మారుతాత్మజుడని తెలుసు, హనుమంతుడి ద్వారా రాక్షస సంహారం జరుగుతుందని తెలుసు. అందుకని వాళ్ళందరూ వీళ్ళేమో ఇంకో రకంగా చేస్తారన్నమాట. ఆయాంతం స రథం దృష్ట్వా తూర్ణమింద్రధ్వజం కపి ననాదచ మహానాదం వ్యవర్ధజ వేగవాన్. ఆయన ఏం చేశాడంటే అక్షకుమారుని చంపేప్పుడు, వాళ్ళని సైన్యం చంపేప్పుడు పెద్దగా శరీరాన్ని పెంచాడు. ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలు తన యొక్క శరీరంలోకి వచ్చి కూర్చున్నాడు ఆయన. ఆ అవసరం అయినప్పుడు పెంచుతాడు ఆయన శరీరం, ఎంతైనా పెంచగలడు. ఎందుకంటే ఆకాశం అంతా వ్యాపించింది కదా వాయువు, ఆ వాయువు కొడుకున. అందుకనే ఆ వాయువు యొక్క గుణాలు ఈయనలో ఉంటాయి, అదే ప్రాపర్టీస్ ఉంటాయి ఆయనకి. ఆ వేగము అవంతా కూడాను, ఆ పరివేషణ అదంతా కూడాను. అందుకని ఈయన ఏం చేశాడు, చూశాడు వీడిని. ఆయాంతం స రథం దృష్ట్వా తూర్ణం ఇంద్రధ్వజం కపి. ఇంద్రధ్వజం కలిగినటువంటి వాడు
వాడి యొక్క రథంతో వచ్చినప్పుడు చూసి బాగా సంతోషంతో ననాద మహానాదం, మళ్ళీ గట్టిగా ఒక బాంచి శబ్దం చేసేట, ఓంకారం చేశాడు. ఆయన ఓంకారమే హుంకారంలో వినపడుతుంది అనమాట. అలా మహత్నాదం చేసి వ్యవర్ధత, వేగంగా శరీరాన్ని మళ్ళీ ఫుల్గా బాగా పెంచేశాడు. వీడు చూస్తుండగా అంతగా అసలు ముందు అవతలవాడి గుండెకు భేలమంటుంది. వాడు ఇంద్రజిత్తు పర్వాలేదు కానీ మిగతా వాళ్ళు చేస్తారు వాళ్ళు అంతగా చూసి. వీడు ఇలా ఉన్నటువంటి వాడు అలా పెద్ద కొండలా అయిపోతుంటే ఎదురుకుండా ఉన్నవాడు భయం అయితే గుండె ఆగిపోతుంది వాడికి ముందు. అలాగే వేగవాన్ ఇంద్రజిత్ సరథం దివ్యం ఆశ్రిత చిత్రకార్ముక ధనుర్విస్ఫారయామాస ఊర్జిత నిస్వనం. వాడు ఇంద్రజిత్ ఏం చేశాడంటే వాడు ఆ దివ్యమైనటువంటి రథాన్ని దాంట్లో ఉన్నటువంటి వాడై ఆ దివ్యమైనటువంటి కార్మకం అంటే వీళ్ళని పట్టుకుని వాడిగా అక్కడి నుంచి టంకారం చేస్తూ ఆ ధనుష్ని బాగా ఎలాగంటే ఆ మేఘాల్లోంచి వచ్చేటువంటి విద్యుత్ లత ఉంటుంది కదా, దానిలాగా అలా వాడు దాన్ని అంత ఒక్కసారి వెలుగు దీనిలా అనమాట. తడిత్ ఊర్జిత నిస్వనం, ఆ ఉరుములు పిడుగుల యొక్క శబ్దం వస్తుంది, అలాంటి శబ్దం పుట్టిందనమాట వీడ ఆను చేస్తుంటే. తతస్సమేతౌ అతితీక్ష్ణవేగౌ మహాబలౌ తౌ రణ నిర్విశంకౌ కపిశ్చ రక్షోధిపతేస్తనూజ సురేంద్రావివ బద్ధవైరౌ. వాళ్ళు ఇద్దరు కూడా ఎలా ఉన్నారు? అతి తీక్ష్ణ వేగవు సమేతవు. వాళ్ళిద్దరూ వాడు మహావేగంతో ఉన్నాడు ఇంద్రజిత్తు కూడా, ఈయన మహావేగంతో ఉన్నటువంటి వాడు. ఇద్దరు మహాబలవంతులైనటువంటి వాళ్ళు. ఇద్దరు కూడా రణ నిర్విశంకవు, యుద్ధం గురించి వాళ్ళకే సందేహం లేనటువంటి వాళ్ళు. యుద్ధాన్ని గురించి వాళ్ళకి సందేహం ఉంది, ఎలాంటి యుద్ధం చేయగలరు వాళ్ళు, అలాంటి వాళ్ళు ఇద్దరు కూడాను. ఎవరు? కపిశ్చ ఒక పక్కన ఈయన, ఇంకో పక్కన రక్షోధిపతే తనూజ, రాక్షాధిపతి అయినటువంటి రావణాసుడి యొక్క కుమారుడు. ఇద్దరు ఎలా ఉన్నారు? సురాసురేంద్రవు ఇవ బద్ధవైరవు. దేవతలు రాక్షసులు ఒకళ్ళు పరస్పరం వైరంతో ఉన్నటువంటి వాళ్ళలాగా అలా వీళ్ళు వెంటనే యుద్ధం మొదలెట్టారు, ప్రారంభించారు. సతస్య వీరస్య మహారథస్య ధనుష్మత సంయతి సమ్మతస్య శరప్రవేగం వ్యవహన్ ప్రవృద్ధ చచార మార్గే పితురప్రమేయ. అప్పుడు హనుమంతుడు ఏం చేశాడంటే విశాలమైనటువంటి శరీరం అలా పెంచినటువంటి వాడై వాయువు యొక్క మార్గంలోగా అందులో ఆ మహారథి అయినటువంటి వాడి యొక్క వాడు బాణాలు వేయడం మొదలెట్టాడు. మీకు భయంకరమైనటువంటి బాణాలని మహావేగంతో వేస్తున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు? వాడు వేసినటువంటి బాణాలు తనకు తగలకుండా ఇలా వాయువేగంతో మధ్యలో అటాడు తిరుగుతుంటే వాడు వేసిన బాణాలన్నీ వ్యర్థమైపోతున్నాయి. ముందు ఫస్ట్ అవతల వాడు వేసినటువంటి బాణాలు వ్యర్థం చేస్తున్నాడు. ఈయనేం తిరిగి ఏం చేయట్లేదు. ఆ వేసినటువంటి బాణాలు తను తగలకుండా అంత వేగంతో వస్తున్న బాణాన్ని అంత వేగంగా తగలకుండా తప్పించుకుంటున్నాడు. అది వాడికి అసలు ముందు వాడికి అసలు అవతల వాడికి ఆశ్చర్యం వేస్తుంది. మరి వాడు మామూలు వాడు కాదు కదా, వాడు ఎయిమింగ్లో చాలా ఎక్స్పర్ట్. వాడు ఇంద్రజిత్. వాడు బాణం ఎక్కడ గురి చూసి వేస్తే అక్కడ తగిలి తీరాల్సిందే. అలాంటి బ్రహ్మాండంగా వాడు బాణాలు వేస్తుంటే ఒక్క బాణం కూడా తను తగలకుండా తప్పించుకుంటున్నాడు. మీరు ఈయన మారుత వేగం కలిగినటువంటి వాడు, ఈయన మామూలు వాడు కాదు కదా. చచార మార్గే పితురప్రమేయ. పితు మార్గే తన తండ్రి అయినటువంటి వాయుదేవుడి యొక్క మార్గంలో అప్రమేయ అంటే ప్రమాణం అంటే ఏంటంటే కొలత అనేటువంటి లేదు. ఎందుకని వాయువు కొలతే ఉంది. వాయువు ఎంత వేగంగా ఉంటుంది, ఎంత తొందరగా వ్యాపిస్తుంది. ఈయన కూడా అలాగే. అందుకని ఎటు నుంచి ఎటు తిరుగుతుందో వాయువు చెప్పడం. అలాగే ఎటు నుంచి ఎటు తిరుగుతాడో ఆ బాణాల మధ్య వాడు ఎటిస్తే ఇటెళ్ళి వాడిని ముందు వాడు అవతల వాడు అలిసిపోవాలన్నమాట. అలా చేస్తున్నాడు. తతశరానాయత తీక్ష్ణశల్యాన్ సుపత్రిణ కాంచన చిత్రపుంఖాన్ ముమోచ వీర పరవీర హంత సుసంతతాన్ వజ్ర సమాన వేగాన్. వాడేం చేశాడు? ఇంకా భయంకరమైనటువంటి బాణాలని, వజ్రాలతో సమానమైనటువంటి బాణాలన్నింటినీ కూడా కాంచన చిత్రపుంఖాన్, వాడు బంగారం ఒక మునుకులతో ఉన్నటువంటివి అవన్నీ తీసుకుని ఇంకా ఈయన మీకు అన్ని డైరెక్షన్స్లో కొడుతున్నాడు, తప్పించుకోవడం వీలు లేకుండా. తతస్సతస్యన్ ననిన నిస్వనం తస్యంతన నిస్వనం చ
మృదంగ భేరీ పటహస్వనంచ వికృష్యమాణస్య చ కార్ముకస్య నిశమ్య ఘోషం ఉత్పపాత. అది ఎలా ఉందంటే ఆ రథం చేసేటువంటి శబ్దం ఒకటి, తతః సా తత్ స్యంతన నిస్వనంచ, ఆ రథం అటు ఇటు తిరుగుతుంటే దానిలోంచి భయంకరమైనటువంటి శబ్దం వస్తుంది. ఎందుకంటే మామూలు రథం కాదు కదా అది. మృదంగ భేరీ పటహ స్వనంచ, ఎలా ఉందంటే మృదంగాలు వాయిస్తున్నట్టుగాను భేరులు వాయిస్తున్నట్టుగాను అలాంటి స్వనం అలాంటి వస్తుంది, శబ్దం వస్తుంది. ఇంకా వికృష్యమాణస్య చ కార్ముకస్య, ఆ విలుని ఇలా లాగుతాడు కదా, దాని టంకారంతో వచ్చేటువంటి ధ్వని. ఒకసారి లాగితే అని పెద్ద సౌండ్ వస్తుంది కదా, అలా అనమాట అది. నిశమ్య ఘోరం పునరుత్పపాత, అది ఆయన ఏం చేశాడంటే వాడు లాగి వేస్తున్నాడు, ఈయన పైకి ఇలా ఎగురుతున్నాడు, ఇలా వస్తాడు, అటు వెళ్తున్నాడు, అన్ని ఏ డైరెక్షన్ ఎటు తిరుగుతాడు అనేటువంటిది అసలు తిరియట్లేదు, అలా చేస్తున్నాడు ఈయన. శరాణం అంతరేశ్వాసు, ఈయన ఏంటి ఆ బాణాలు వస్తుంటే వాటి మధ్యలో ఎలా వెళ్తాడు. మరి ఇంత పెద్ద శరీరం ఉన్నవాడు వాటి మధ్యలోకి ఎలా వెళ్తాడో అర్థం కావట్లేదు వీడికి. గాలిలో కొడితే గాలి ఆ రెండు బాణాలు పక్క నుంచి వెళ్తే మధ్యలోంచి గాలి వెళ్ళదు, మరి అది వాడికి అర్థం కాదు. అంత పెద్ద శరీరం ఉంది, వీడు వేసిన బాణాలు ఆ శరీరంలో ఎక్కడా గుచ్చుకోవట్లేదు అనుకుంటున్నాడు వీడు. ఎలా ఏం గుచ్చుకుంటాయి, ఆయన వాయువులో ఉన్నటువంటి స్థితిలో ఉన్నాడు. ఆయన గ్యాసియస్ స్టేట్లోకి వెళ్ళిపోయాడు అనుకో, ఎక్కడ గుచ్చుకుంటుంది వీడికి. అసలు ఆయన ఎలా రెస్పాండ్ అవుతున్నాడు అనేటువంటిది అవతల వాడికి అంతుపట్టదు అనమాట. అది ఈయన చేస్తున్నటువంటి తమాషా అయినటువంటి ధని చేస్తున్నాడు హనుమంతుడు. అసలు మనం ఎక్కడ చేయలేము, ఊహించలేము. అంటే ఇక్కడ జాగ్రత్తగా చదువుకుంటే కానీ అర్థం కాదు మనకి. వాడు శరాణం అంతరేశ్వాసు వ్యావర్తత మహాకపి, వాడు వేస్తున్నటువంటి బాణాల మధ్యలో తిరిగి ఆ మధ్యలోంచి ఇలా తిరుగుతున్నట్ట. అంత శరీరం ఈ మధ్యలోకి ఎలా అవుతుంది అసలు మామూలుగా ఊహించండి, చూద్దాం, ఊహకు అందదు. అందుకనే ఆయన చెప్పాడు అప్రమేయ అన్నాడు. అప్రమేయ అంటే ఊహకు అందేటువంటిది కాదు. హనుమంతుడి యొక్క ఆ శరీరము అంతే, ఆయన వేగము అంతే, ఆయన చేసేటువంటిది అంతే, ఏది అసలు మనకేమీ అందదు. మనం ఎంత గొప్ప మేధావులు అయినా సరే మనకు అంతుపట్టదు అనమాట అసలు ముందు. అలా ఉంది ఆయన చేసేటువంటిది. హస్తిస్తస్యాభిలక్ష్యస్య హరి తస్యాభిలక్ష్యస్య మోక్షయన్ లక్ష్య సంగ్రహం. వాడు బాగా గురి తీసుకొడుతున్నాడు. ఈయనేం చేస్తున్నాడంటే ఆ వేగంగా మధ్యలోంచి వెళ్ళిపోయి వాడివన్నీ వ్యర్థం చేస్తున్నాడు. తమాషా అయినటువంటి యుద్ధం అనమాట అసలు. ఈయన ఆయుధం పట్టుకోలేదు, ఈయన వాడికి తిరిగి వాడిని కొట్టట్లేదు, ఏమీ చేయట్లేదు. అదనమాట. శరాణం అగ్రతస్తస్య పునః సమభివర్తత ప్రసార్య హస్తౌ హనుమాన్ ఉత్పపాతాన్ అనిలాత్మజ. ఆయన ఏం చేస్తున్నాడు, మాటిమాటికిను వాడు వేసే బాణానికి ఎదురుకుండా నుంచుంటాడు. దొరికాడని వేస్తాడు వాడు. తీరా బాణం వచ్చేప్పటికి అలా మధ్యలోంచి వెళ్ళిపోతాడు వాడికి. మళ్ళీ ఇలా రెండు చేతులు ఇలా చేస్తాడు, మళ్ళీ ఇలా ఎగురుతాడు. మరి శరీరంలో ఎక్కడా తగలటం లేదు ఒక్క బాణం కూడాను. వాడికి అసలు ఏమీ అంతుపట్టలేదు. తావుభౌ వేగ సంపన్నౌ రణకర్మ విశారదౌ సర్వభూత మనోగ్రాహి చక్రతుర్యుద్ధం ఉత్తమం. అసలు చాలా ఉత్తమమైనటువంటిది, అసమానమైనటువంటి యుద్ధం చేస్తారు వాళ్ళిద్దరు కూడా. ఇద్దరు కూడా వేగ సంపన్నులైనటువంటి వాడు, చాలా వేగం కలిగినటువంటి వాడు కూడా మేఘనాథుడు కూడా. లేకపోతే ఇంద్రుడిని జయించాడంటే మామూలు విషయం ఏంటి, దేవతలని వాళ్ళందరూ భయపెట్టాడంటే. ఇద్దరు కూడా రణకర్మ విశారదవు, యుద్ధం అనేటువంటి కర్మయందు వీళ్ళు బాగా నిష్ణాతులైనటువంటి వాళ్ళిద్దరు కూడాను. సర్వభూత మనోగ్రాహి అంటే ఏమిటి, అందరు జీవుల యొక్క మనస్సుల్ని ఆకర్షించడం అనేటువంటి దానితో కలిగినటువంటి వాళ్ళిద్దరు కూడా. అలాగా ఒక తీవ్రమైనటువంటి ఉత్తమమైనటువంటి విధంగా యుద్ధం చేస్తారు ఇద్దరు. హనుమతో వేదన రాక్షసో అంతరం నమారుతిస్తస్య మహాత్మనో అంతరం
పరస్పరం నిర్విషహౌ బభూవతు సమేచ్యతౌ దేవసమాన విక్రమౌ. వాడు హనుమంతుడిని దెబ్బ కొట్టడం కోసం ఎంత ప్రయత్నం చేస్తున్నాడు వాడు, కానీ ఎక్కడా వాడికి ప్రయత్నం దొరకట్లేదు. ఈయనేమో వాడిని ఎప్పుడు దొరుకుతాడా వాడిని నిగ్రహించడానికి చూస్తున్నాడు, కానీ వాడు దొరకట్లేదు దీనికి. ఇద్దరు అలా సమానంగా చేస్తున్నారన్నమాట. తతస్తు లక్ష్యే స విహన్యమానే సరేషమోఘేషు చ సంపతత్సు జగామ చింతాం మహతీం మహాత్మా సమాధి సంయోగ సమాహితాత్మా. అప్పుడు ఆ లక్ష్యంతో కొడుతున్నటువంటి వాడు మేఘనాథున్నాడే, ఎంత మంచి బ్రహ్మాండమైనటువంటి బాణాలు ఎంత గురి చూసి ఏకాగ్రంతో వాడు చాలా ఎంత ఏకాగ్రత వేయాలి, మరి అలా వేయాలంటే అలా వేస్తున్నాడు పాపం. వాడు చేస్తే అసలు ఎక్కడా అసలు ఆయన తగలటం లేదు, వ్యర్థమైపోతున్నాయి వేసిన బాణాలని. నేను వాడికి ఆలోచన పెట్టుకుని ఏమిటిది, వాడు సమాధి సంయోగ సమాహిత ఆత్మ, వాడు జగామ చింతాం మహతీం. వాడికి ఇంకా మనసులో చాలా పట్టుకోండి, ఏమిటి ఎలా గెలుస్తాం, ఏంటి అసలు ఏం చేయాలి అని వాడికి. తతో మతిం రాక్షసరాజసూనుశ్చకార తస్మిన్ హరివీరముఖ్యే అవధ్యతాం తస్య కపే సమీక్ష్య కథం నిగచ్చేది నిగ్రహార్థం. వాడు ఆలోచించట, ఈయన్ని చంపడం ఇంక మన వల్ల కాదనుకుంటున్నాడు వాడు. మతిం రాక్షసరాజసూనుశ్చకార తస్మిన్ హరివీర ముఖ్యే. ఆ కపివీరుడైనటువంటి వాడిలో శ్రేష్ఠమైనటువంటి వాడు ఆయన యందు మతిం చకార ఆలోచించేటవాడు రాక్షసరాజసూను. వాడు ఎంత ఆలోచించినా కూడా వాడికి అర్థమైంది ఏమంటే తస్య కపే సమీక్ష అవధ్యతాం సమీక్ష. వాడు మన చేతిలో వాడు చావడం ఇంపాసిబుల్ అని తెలుసుకున్నాడు వాడు. నువ్వు ఏం వేసినా వాడికి ఏమవుదు, అసలు వాడికి తగలటమే లేదు, ముందు చావడం ఏమిటి. వాడు తను వేసిన బాణాల్లో కొన్ని తగలాలి కదా, ఇంకోళ్ళైతే ఎప్పుడో వెళ్ళలేదు చచ్చిపోయే వాళ్ళందరూ. ఆయనకు అసలు బాణమే తగలటం లేదు. ఎంత గురి చూసి కొట్టినా ఎదురుకుండా ఉంటాడు, గురి చూసి బాణం వేస్తాడు, మళ్ళీ చెక్ మన ఆయన ఎలా వెళ్ళిపోతాడో తెలియదు, బాణం ఎలా వెళ్ళిపోతుంది. ఇంకా అసలు వీడికి అసలు అర్థం కావట్లేదు. కథం నిగచ్చేది, అసలు వాడిని నిగ్రహించడం ఎలాగా, అసలు చంపడం సంగతి ఎలా ఉంచు, ముందు వీడిని ఎలాగ మనం వశం చేసుకోవడం ఎలాగ అర్థం కావట్లేదు వాడికి. ఇంకా అసలు వాడి వల్ల చూశాడు చాలాసేపు, అన్ని రకాలుగా చూశాడు, ఏమి. తత పైతామహం వీరస్సో అస్త్రవిదాం వరః సందధేసు మహాతేజ తం హరిప్రవరం ప్రతి. ఇంకప్పుడు బ్రహ్మగారు ఇచ్చినటువంటి అస్త్రం తప్ప ఇక లాభం లేదని వాడు బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు హనుమంతుడి మీద. బ్రహ్మాస్త్రం అనేటువంటి దాన్ని ప్రయోగించడం అనేటువంటి దానికి చాలా నియమాలు ఉన్నాయి. బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే ఏమవుతుందంటే ఆ అస్త్రం ఎవరు శత్రువుని ప్రయోగించాడో అక్కడదా కాదు మిగిలినటువంటి మొత్తాన్ని అంతటినీ కూడా చాలా కంపింపజేస్తుంది. చాలా ప్రమాదకరమైన అస్త్రం అది. ఎందుకంటే అసలు బ్రహ్మ సృష్టికర్త కదా, అందుకని మొత్తం రూట్స్లోకి వెళ్ళిపోతుంది. దాని యొక్క శక్తి, దాని యొక్క ప్రకాశం అవన్నీ కూడా మొత్తం సముద్రం క్షోభించిపోతుంది, అన్ని రకరకాల ఇవే వస్తాయన్నమాట. ఈ వేసినటువంటి వాడు కూడా దాన్ని ఉపసంహరించేటువంటి శక్తి ఉండాలి అని ఉన్నాయి. అయితే వీడు అవన్నీ పొందాడు వీడు చేసి. అందుకని దానికి ఏంటంటే ఇంకా అవతల ఉన్నటువంటి వాడు మహాభయంకరమైనటువంటి వాడు, ఇంకా వేరే రకంగా వెళ్ళినటువంటి వాడు, ఇంకా వాడు ఉంటే అందరికీ ప్రమాదం అనేటువంటి చోట మాత్రమే ప్రయోగించాలి. అటువంటి అస్త్రాల్లో బ్రహ్మాస్త్రం అగ్రగణ్యమైనటువంటిది. ఇంకందుకని ఇక్కడ వీడికి ఎలా అలివి కావడం లేదు అని వాడి బ్రహ్మాస్త్రాన్ని అనుసంధానం చేశాడు. అవధ్యోయమితి జ్ఞాత్వా తమ అస్త్రేణ అస్త్రతత్వవిత్ నిజగ్రాహ మహాబాహుం
మారుతాత్మజం ఇంద్రజిత్ వాడు ఈయన ఈ అస్త్రం వేసినా కూడా ఆయన వజ్రుడు కాడని తెలుసుకున్నాడు. ఆయన చంపడం మాత్రం జరగదు అని వీడికి అర్థమైంది. కానీ చంపడం కాబట్టి కనీసం ముందు వశం చేయలో మనం అతన్ని మనం వశం చేసుకోవాలి కదా, పట్టుకోవాలి కదా. అందుకని వాడు అస్త్రాన్ని చేశాడు. తేన బద్ధస్తతో అస్త్రేణ రాక్షసేన చ వానరః అభవన్ నిర్విచేష్టశ్చ పపాత చ మహీతలే. అప్పుడు ఆ బ్రహ్మాస్త్రం ఆ బంధనం అనేటువంటి బ్రహ్మాస్త్రం బంధించింది ఆయన. అయితే ఆయన బంధించడం అంటే బ్రహ్మగారి యొక్క అస్త్రం కదా, అందుకని దాని మీద గౌరవంతో హనుమంతుడు దాని వ్యతిరేకంగా ఏం చేయలేదు. వ్యతిరేకంగా చేయకూడదు కూడా. అక్కడ తమాషా అయినటువంటి అది చాలామంది తెలియదు. అవతల వాడు నిజంగా డివైన్ పర్సన్ అయితే వ్యతిరేకంగా చేయడు. వీళ్ళలాంటి శత్రువులు రాక్షసులు అయితే వాడు ఇంకోటి వేస్తాడు, వాడు బ్రహ్మాస్త్రం వేస్తాడు, లేకపోతే వాడు ఇంకోటి వేస్తాడు. అప్పుడు చాలా భయంకరమైనటువంటివి వస్తాయి. అందుకని ఈయన దానికి ఏం చేయకుండా దానికి లొంగిపోయినట్టుగా నమస్కారం చేస్తే ఆ బ్రహ్మాస్త్రం ఈయన బంధించింది. ఆ ఆకాశంలోంచి నలిమికి వచ్చి పడ్డాడనమాట ఈయన హనుమంతుడు. తతో అధ బుద్ధ్వా స తదస్త్రబంధం ప్రభో ప్రభావాత్ విగతాల్పవేగ పితామహానుగ్రహమాత్మనశ్చ విచింతయామాస హరిప్రవీర. తను ఆ విధంగా తన యొక్క వేగం అనేటువంటిది విగత అల్పవేగ, అంత తీవ్రమైనటువంటి వేగం తగ్గి అల్పవేగమైనటువంటిది ప్రభావం దాన్ని బంధించినటువంటి ఉందంటే అయితే ఇది బ్రహ్మాస్త్రము అని తెలుసుకొని అంతకుముందు బ్రహ్మగారు తనకి ఇచ్చినటువంటి వరం ఉంది కదా, ఆ వరాన్ని తెలుసుకున్నాడు, గుర్తు చేసుకున్నాడు ఆ వరాన్ని. తత స్వయంభువై మంత్రైర్బ్రహ్మాస్త్రం చ అభిమంత్రితం హనుమాన్ చింతయామాస వరదానం పితామహాత్. ఇది బ్రహ్మగారి యొక్క స్వయంభువైనటువంటి అటువంటి ఆ అస్త్రం ఉందే, దాని చేత అభిమంత్రైనటువంటి అస్త్రం అని చెప్పి తెలుసుకున్నాడు ఆయన. తెలుసుకుని ఆయన ఇచ్చినటువంటి వరాన్ని గుర్తు చేసుకున్నాడు. నమేస్య బంధస్య చ శక్తిరస్తి విమోక్షణే లోకగురో ప్రభావాత్ ఇత్యేవమేవం విహితోస్త్రబంధో మయా ఆత్మయోనేర్ అనువర్తితవ్యః. ఇది ఈ అస్త్రం బ్రహ్మాస్త్రం అనేటువంటిది ఉందే, ఇది దీని నుంచి విడిపించుకోలేడు అనేటువంటి ఉద్దేశంతో వాడు ప్రయోగించాడు. ఈయన చంపడం అనేటువంటిది సాధ్యం కాదని తెలుసుకున్నాడు. కానీ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే దీని యొక్క బంధంలో ఉంటాడు, తప్పించుకోలేడు అని చెప్పేసి వాడు ప్రయోగించాడు. అది అందుకు వేసింది. నమే అస్య బంధస్య చ శక్తిరస్తి విమోక్షణే లోకగురో ప్రభావాత్. లోకగురు అయినటువంటి బ్రహ్మగారి యొక్క ప్రభావం వల్ల ఆ అస్త్రం యొక్క దాని నుంచి విమోచనం తప్పించుకోవడం అనేటువంటి దానికి నమే శక్తిరస్తి నాకు లేదని చెప్పి ఇత్యేవం విహిత, ఈ రకంగా అనుకున్నాడు వాడు ఇంద్రజిత్తు. అస్త్రబంధో మయా ఆత్మయోనేర్ అనువర్తితవ్య. అందుకని అయితే అంటే అర్థం ఏమిటి, అది నన్నేం చేయదు, వెంటనే కూడా ఆయన దాని నుంచి విమోచనం పొందుతాడు. కానీ ఇక్కడ సరే ఇప్పుడు రావణాసురుడికి సమ్ముఖానికి వెళ్ళాలి కదా, కాబట్టి దీన్ని ఉపయోగించుకుందాం అనుకున్నాడు. అది ఇక్కడ తమాషా అయినటువంటిది. ఈయన వాలంటరీగా దాన్ని ఆ బ్రహ్మాస్త్రానికి ఆ బంధానికి అస్త్రబంధానికి వాలంటరీగా యాక్సెప్ట్ చేసాడు. లేకపోతే బ్రహ్మగారికి యొక్క వరం ఉంది దీనికి. అందుకని నమస్కారం చేసుకుంటే అస్త్రం వెంటనే అయిపోతుంది, మళ్ళీ యుద్ధం చేయగలడు తిరిగి. అప్పుడు వాడికి దంపతి అయిపోతుంది అవతల వాడికి. ఎందుకంటే బ్రహ్మాస్త్రాన్ని తప్పించుకున్నాడంటే ఏం చేయలేడు అవతల వీడు. ఇంద్రజిత్ ఏం చేయగలడు, కానీ ఈయన ఏం చేశాడు, అలా చేయలేదు. కానీ బ్రహ్మాస్త్రం వల్ల ఈయనకేమీ ఇబ్బంది కలగలేదు. మామూలుగా అయితే అవతలవాడు దగ్ధం అయిపోతాడు.
మరి ఈయన స్వయంగా అగ్ని స్వరూపుడు, ఈయనకి దగ్ధం ఏదే ఉంది, ఈయన ఇంకోటి దగ్ధం చేసేటువంటి వాడైతే అగ్నిని ఇంకోటి ఎవరు దగ్ధం చేస్తారు? ఈయన అగ్నిస్వరూపుడు కదా. అందువల్ల పైగా ఈయన భవిష్యత్ బ్రహ్మ, నెక్స్ట్ బ్రహ్మ ఈయనే కదా. ఇంతటి ప్రభావం కలిగేటువంటి వాడని వాడికి తెలియదు. ఇంద్రజిత్తుకి ఏం తెలుసు? కాదు, ఇంద్రజిత్తు తెలిసింది ఏమిటంటే ఈయన చావడు అని మాత్రం అర్థమైంది. ఈయన చంపడం మన వల్ల కాదు, ఎవరి వల్ల కాదని తెలుసుకున్నాడు వాడు. అని ముందు వాళ్ళ నాన్న కూడా చెప్పాడు, వాడికి తెలిసింది ప్రత్యక్షంగాను. చంపకపోతే వీడిని బంధించి తీసుకెళ్ళాలి వాళ్ళ నాన్న దగ్గరికి. ఇప్పుడు వీడికి ఉన్నటువంటి చేయవలసిన పని అది. కానీ ఎలా బంధించాలి? మామూలుగా పట్టుకుని బంధించడానికి వీడి వల్ల అవుతుందా? కాబట్టి వీడు బ్రహ్మాస్త్రం వేశాడు. అందుకని బ్రహ్మాస్త్ర బంధం అనేటువంటి దాని నుంచి ఆయన తప్పించుకోలేడు అనుకుంటున్నాడు వీడు. అది ఇక్కడ చెప్తుంది. ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలన్నమాట. నమేస్య బంధస్య శక్తిరస్తి విమోక్షణే లోకగురో ప్రభావాత్ ఇత్యేవమేవం విహతం అస్త్రబంధో మయా ఆత్మయోనేర్ అనువర్తితవ్య. అందుకని నేనేం చేస్తానంటే ఆ బ్రహ్మగారి యందు ఉన్నటువంటి గౌరవం చూపించి నా అంతటి నేను ఈ అనుసరిస్తాను. ఆ అస్త్రం యొక్క ప్రభావానికి అనుసరించి ఆ బంధంలో కాసేపు ఉంటాను అని నిర్ణయించుకున్నాడు. అది హనుమంతుడు చేసింది. జిహ్మాంగీకృత బ్రహ్మాస్త్ర బంధం శ్రీరామదూతం శిరసా నమామి అందులో రాశారు కదా ఆయన. అది జిహ్మాంగీకృత బ్రహ్మాస్త్ర బంధం. ఆ బ్రహ్మాస్త్ర బంధాన్ని ఈయన అంగీకరించాడు వాలంటరీగా, అందుకని కట్టుబడ్డాడు. అంతేగాని నిజంగా వాడు వేసిన అస్త్రానికి ఆయన కట్టేసింది కాదు. కట్టుబడ్డ ఆయన అవసరం లేదు. అది నిర్ణయించుకున్నాడు అనమాట ఆయన. స వీర్యమస్త్రస్య కపిర్విచార్య పితామహానుగ్రహమాత్మనశ్చ విమోక్షశక్తిం పరిచింతయిత్వా పితామహాజ్ఞాం అనువర్తతే స్మ. ఈ శ్లోకంలో కూడా అదే చెప్తున్నాడు. ఏమిటంటే ఆ అస్త్రశక్తి తెలుసు ఆయనకి. అయితే బ్రహ్మగారు తనకి ఇచ్చినటువంటి వరం ఆయన యొక్క తనమే ఉన్నటువంటిది తెలుసు. దానివల్ల తాను ఆ అస్త్ర యొక్క బంధం నుంచి విడిపించుకుంటామో తెలుసు ఆయనకి. ఆయన విడిపించుకోగలిగినటువంటి సామర్థ్యం ఉంది ఆయనకి. ఈ మూడు ఆలోచించాడు. అది చెప్తాను ఇక్కడ. స వీర్యం అస్త్రస్య, మొట్టమొదట అస్త్రం యొక్క శక్తిని గురించి ఆలోచించాడు, తను తెలుసు. విచార్య పితామహానుగ్రహం ఆత్మనశ్చ, తన యందు ఆయనకు ఉన్నటువంటి అనుగ్రహం, బ్రహ్మగారికి ఉన్నటువంటి అనుగ్రహాన్ని తెలుసు. విమోక్ష శక్తిం, దాని నుంచి ఆ అస్త్రశక్తి నుంచి విమోచనం పొందేటువంటి శక్తి కూడా తనకు ఉందని తెలుసు. ఈ మూడు ఆలోచించి ఈ మూడింట్లో దేన్ని అనుసరిద్దాం అనుకున్నాడంటే పితామహాజ్ఞాం అనువర్తతే స్మ, ఆయన యొక్క ఆజ్ఞని పాటిద్దాం, అంటే కాసేపు కట్టుబడి ఉందాం అని చేసి అస్త్రేణాపి బద్ధస్య భయం మమ న జాయతే. ఈ అస్త్రం యొక్క దీనివల్ల నేను బద్ధుడైనప్పటికీ నాకేం భయం లేదు. ఎందుకని వాలంటరీగా ఆయన దానికి కట్టుబడ్డాడు. కనుక భయం ఎందుకు ఉంటుంది ఆయనకి? అందుకని భయం మమ న జాయతే, నాకు భయం అనేటువంటిది ఏమి దీని నుంచి పుట్టదు. పితామహ మహేంద్రాభ్యాం రక్షితస్య అనిలేన చ, ఎందుకని నన్ను రక్షిస్తోంది ఎవరు? ఆ బ్రహ్మగారు నన్ను రక్షిస్తున్నాడు, ఇంద్రుడు రక్షిస్తున్నాడు, తర్వాత అగ్ని కూడా నన్ను రక్షిస్తున్నాడు, వాయుదేవత వాయువు రక్షిస్తున్నాడు. వీళ్ళందరూ నన్ను రక్షిస్తున్నారు, నాకు భయమే ఉంది అని అనుకుంటున్నాడు అన్నమాట ఆయన. గ్రహణే చాపి రక్షోభిర్ మహన్మే గుణదర్శనం రాక్షసేంద్రేణ సంవాద తస్మాత్ గృహ్ణంతు మాం పరే. అందుకని ఈ అస్త్రబంధం అనేటువంటిది, గ్రహణం నన్ను పట్టుకునేటువంటిది ఉందే, దీనివల్ల నాకు మంచి ఉపయోగం జరుగుతుంది అన్నాడు హనుమంతుడు. అంటున్నాడు నాకు మంచి ఉపయోగం ఉంది, దీనివల్ల ఉపయోగం ఉంది. ఏమిటంటే నేను దీనివల్ల ఆ రాక్షసరాజు అయినటువంటి రావణాసుడి దగ్గరికి వెళ్ళి వాడితో నేను కాసేపు ముఖాముఖిగా చూడొచ్చు, వాడితో మాట్లాడచ్చు, ఆ అవకాశం దొరుకుతుంది. అదే అవకాశం దొరకదు కదా మరి. అందుకని వీళ్ళు నన్ను పట్టుకుని వెళ్ళడానికి నేను అనుమతిస్తాను అని మనసులో అనుకున్నాడు.
స నిశ్చితార్థ పరవీరహంత సమీక్ష్యకారీ వినివృత్తచష్ట పరై ప్రసహ్యాభిగతైర్ నిగృహ్య ననాదతైస్తై పరిభత్యమాన. ఎప్పుడైతే ఏదైనా నిర్ణయించుకుని ఆ అస్త్రబంధానికి లోనైనట్టుగా అలా ఉన్నాడో అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు, ఆహా ఈయన దొరికాడు, ఈయన బంధించేసాం అని వాళ్ళు ఏం చేశారంటే ఈయన దగ్గరికి వచ్చి ఇప్పుడు వాళ్ళు ఇప్పటిదాకా ఇంద్రజిత్ ఒకడే తప్ప మిగతా వాళ్ళు అసలు ఆ జోలికి రాలేదు, భయం. వాళ్ళ దగ్గరికి వచ్చి ఈయన్ని పట్టుకుని ఈయన్ని అనేక విధాలుగా అరుస్తూ ఇది చేస్తూ ఈయన చుట్టూ హడావిడి చేస్తున్నారు వాళ్ళు. దొరికిపోయాడు, కట్టేసాం ఎక్కువతనని అనుకుంటున్నారు వాళ్ళు. తతస్తే రాక్షస దృష్ట్వా వినిశ్చేష్టమరిందమం బబంధు శణవల్కైశ్చ ద్రుమచీరైశ్చ సంహతై. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆ రాక్షసులందరూ వచ్చి వాళ్ళందరూ కూడాను ఈయన్ని వాళ్ళు ఏం చేశారంటే శణవల్కలై ద్రుమచీరైశ్చ, ఆ చెట్ల బెరళ్ళు ఉంటాయి, అవి కూడా వస్త్రాల్లాగా చుట్టచ్చు అనమాట. వాటితోనూ వలకలంతోనూ వాడన్నిటితోనూ కూడా ఈయన్ని గట్టిగా తాళుగా చేసి పేని వాటన్నిటినీ ఆ తాళ్ళతో ఈయన్ని చుట్టూ కట్టేసేశారు. పిచ్చిగా స రోచయామాస పరైశ్చ బంధం ప్రసహ్య వీరైరభిగ్రహణంచ కౌతూహలాన్మాం యది రాక్షసేంద్రో ద్రష్టుం వ్యవస్యేదితి నిశ్చితార్థ. ఈయన వాళ్ళందరికీ కూడా ఈయన ఇలా కట్టేసేసి ఇవన్నీ చేస్తుంటే రాక్షసేంద్రుడు అయినటువంటి వాడిని వెళ్ళి వాళ్ళు చూడాలి కదా మనం, వాళ్ళు ఏం చేస్తారో చేసుకొని అని చెప్పి చూస్తున్నాడు ఈయన అలా ఏం తెలియనట్టుగా ఉన్నాడు అన్నమాట. ఈయన సబద్ధస్తేన వల్కేన విముక్తో అస్త్రేణ వీర్యవాన్ అస్త్రబంధ సచాన్యం హి నా బంధం అనువర్తతే. ఆ పిచ్చివసలు తెలియదు. అస్త్రంతో కట్టేసినప్పుడు మామూలు కట్టేయకూడదు, వాడిని కట్టేస్తే అస్త్రబంధం పోతున్న వెంటనే అది కాస్త పోయింది, బ్రహ్మాస్త్రబంధం కాస్త పోయింది. వాళ్ళు మూర్ఖులు, వీడు దొరికాడు కదా అనేసి అస్త్రబంధంతో ఈయనుంటే వాళ్ళు ఏం చేశారు, ఇవన్నీ తీసుకొచ్చి కట్టేశారు చుట్టూ ఆయన్ని. ఇవన్నీ కట్టేసేప్పటికి అస్త్రబంధం వదిలేసింది. అధేంద్రజిత్తం ద్రుమచీరబద్ధం విచార్య వీర కపిసత్తమంతం విముక్తమస్త్రేణ జగామ చింతాం అన్యేన బద్ధోపి అనువర్తతే అస్త్రం. వీళ్ళ దంపల దగ్గర వాడు చూశాడు ఇంద్రజిత్తు. వీడి దుంపల దగ్గర వీడు ఇంత కష్టపడి బ్రహ్మాస్త్రం వేసి బంధిస్తే వీళ్ళు అవన్నీ వేసి బంధించారు, ఆ అస్త్రబంధంగా అస్తపోయింది. వీడు ఎప్పుడు తెంపుకెళ్ళిపోతాడని భయం వాడికి. ఇప్పుడు ఈయన కావాలని ఉన్నాడని తెలియదు వాడికిను, మూర్ఖుడికి. అస్త్రబంధంలోనే కావాలన్నాడు, లేకపోతే అస్త్రబంధం కూడా ఈయన ఏం చేయదని తెలియదు వాడికి. ఈ రావులు ఈ మూర్ఖులు అందరూ కలిసి కట్టేశారు వాడిని. కట్టేస్తే ఆయన అస్త్రబంధం కాస్త పోయింది. వాడు ఇటు చూసేప్పటికి అరే బ్రహ్మాస్త్రబంధం పోయింది వారి వీడి దుంపల దగ్గర. అహో మహత్కర్మ కృతం నిరర్ధం, నేను ఇంత కష్టపడి వాడి బ్రహ్మాస్త్రం చేస్తే అది కాస్త నిరర్ధక అయిపోయింది వాడు చేసిన పనికి. నా రాక్షసైర్ మంత్రగతిర్ విమృష్ట, వాళ్ళకి ఆ మంత్రం యొక్క శక్తి దాని సంగతి తెలియదు. పిచ్చివసాలకు వీళ్ళు దుంపదకి ఇలాంటి పని చేశారు వీళ్ళు. పునశ్చనాస్త్రే విహతే అస్త్రమన్యత్ ప్రవర్తతే సంశయితాస్మ సర్వే. పోనీ ఇప్పుడు మళ్ళీ అస్త్రం వేద్దామంటే మళ్ళీ వేస్తే పనిచేయదు, ఆ అస్త్రం పనిచేయదు, ఇంకే అస్త్రం పనిచేయదు. ఇప్పుడు మీద పల్లెగా వాడు పాపం వాడు కాస్త నిరాశైపోయాడు వాడు. ఇంద్రజిత్తు కాస్తాను అస్త్రేణ హనుమాన్ ముక్తో నాత్మానమవబుధ్యతే కృష్యమానస్తు రక్షోభిస్తైశ్చ బంధైర్నిపీడిత హన్యమానస్తత క్రూరైరాక్షసై కాలముష్టిభి సమీపం రాక్షసేంద్రస్య ప్రాకృష్యత సమానరః. వాళ్ళేం చేశారు, ఈయన కట్టుకుని లాక్కెడుతున్నారు, ఈయన కొడుతున్నారు ఇలా ముష్టిఘాతాలు. వాళ్ళు దొరికాడు కదా అని ఇలా ముష్టిఘాతంతో కొడుతున్నారు, చేస్తున్నారు. వాళ్ళు ఈయన లాగుతున్నారు. ఈయన సరే కానీ అని వెళ్తున్నాడు. ఎందుకంటే వాడి దగ్గరికి వెళ్ళాలి, వాడు ఎదురుకుండా వెళ్ళాలి కదా. రావణాసుడికి ఆయనతో పని ఉంది.
అందుకని వీళ్ళు ఏం చేస్తే వానికి పెద్ద ఏముంది, అందుకని కొడితే కొట్టనే వెదవాలనుకున్నాడు. వాళ్ళు అనుకుంటారు వీళ్ళు దొరికాడు మనకని చెప్పి వాళ్ళు కొడుతున్నారు. వాడి చుట్టూ చేరి ఆయన్ని కొడుతూ ఇలా పొడుస్తూ ఆయన తిడుతూ అరుస్తూ ఇవన్నీ ఉన్నారు. ఈయనేమో మౌనంగా ఉన్నాడు. ఆయనతో వాళ్ళు లాక్కెళ్తున్నారు, ఈయన వెళ్తున్నాడు. వాళ్ళు ఈయన పట్టుకుని లాక్కెళ్ళిపోతున్నామని చాలా గొప్పగా అనుకుంటారు వాళ్ళు. ఈ ఇంద్రజిత్ ఏమో వీడి దుంపల దగ్గర అస్త్రాన్ని కాస్త పాడి చేశాడని వీడు ఏడుస్తున్నాడు. అలా ఉంది పరిస్థితి ఇక్కడ. ఆ విధంగా వీళ్ళు రావణాసుడి దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా కొంచెం ఇంద్రజిత్తు చూసి వాడిని తీసుకెళ్ళాడు సభలోకి. ఆ విషయం ఇంకా కొంచెం కొద్ది శ్లోకాలు ఉంటాయి, మనం రేపు చెప్పుకుంటాం. హనుమంతుడు కావాలనే లొంగిపోయాడు అస్త్రానికి. ఆయన కావాలంటే అందులోంచి వెంటనే బయటకు వచ్చేయగలడు, వాళ్ళందరినీ తిరిగి కొట్టగలడు. కానీ ఏం చేయలేదు, ఎందుకంటే ఆయన ఉద్దేశం ఏమిటి, రావణాసుడి దగ్గరికి వెళ్ళాలి, వాడితో మాట్లాడాలి. అందుకని కానీ ఏం చెప్పి ఊరుకున్నాడు అన్నమాట. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈయనకి కట్టేసాం మనం అనుకుంటున్నారు వాళ్ళు. అలాంటి స్థితిలో ఉన్నాడనమాట హనుమంతుడు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.